జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. బెల్లంతో ఎలా చేసి చూడండి, ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది. బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను వచ్చట. దీంతో మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట. జ్యోతిష శాస్త్రం ప్రకారము బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టము. కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే 2 యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ₹1 నాణెంను కూడా వేసి మూట కట్టాలి. దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఈ మూటని మీ పూజా గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి. ఇలా 5 రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహము మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు మీకు వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు, బెల్లము నైవేద్యంగా పెట్టండి. తర్వాత దీన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అంటే ఈ పరిహారం పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశము అనేది ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా సరే పదే పదే విఫలం అవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి. ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగము అనేది ప్రాప్తిస్తుంది. సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు శివ అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే వినాయకుని గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగిస్తారు. విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీదేవి నమః అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు కూడా జ్ఞానము లభిస్తాయి. మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారము చేయండి. ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో 7 పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి. దీన్ని మీ బీరువాలో ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను, బెల్లం ముక్కను బయటికి తీసి పారుతున్న నదిలో వేయాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపించడము అనేది చాలా శుభసూచకము. పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసము. నిత్య దీపారాధనకు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది. అలాగే మీ ఇంటి తలుపులు, కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు. నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లంని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది. పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నమాట. ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడినా,
అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారము పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు, గొడవలు, సమస్యలు సైతము తొలగిపోతాయి. లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, సుఖ సంతోషాలు కావాలి అంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి. గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదము మీపై ఎల్లవెల్లలా ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నారా? లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త అనేది వింటారు. వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. 7 గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహము అనేది అవుతుంది. మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చేయండి. ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి 7 ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి. ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట. ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లంని బియ్యం కలిపి నీటిలో పోయండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహము అనేది మనకి లభిస్తుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు. ఒక గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి ఇంటి పూజా గదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత.